ఐపీఎల్లో కేకేఆర్ విజయంలో గౌతమ్ గంభీర్ కృషి అమోఘం. అటు బౌలింగ్, ఫీల్డింగ్ లో జట్టును ముందుండి నడిపించాడు. తన వ్యూహాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ మ్యాచ్ కు కొత్త ఎత్తులు వేశాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించేలా ప్రణాళికలు రచించాడు. దీంతో గౌతమ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇండియా క్రికెట్ టీం కోచ్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. విదేశీ కోచ్లకు ఉన్నంత ప్రాధాన్యత స్వదేశీ కోచ్లకు ఉండదన్న అభిప్రాయం ఇటీవల చెరిగిపోయింది. వరుసగా భారత మాజీ క్రికెటర్లే కోచ్లుగా మారుతున్నారు. అదే కోవలో రాహుల్ ద్రావిడ్ వారసత్వం గంభీర్కే దక్కుతుందని భావిస్తున్నారు. భారత క్రికెట్ టీం కోచ్ గా గౌతమ్ గంభీర్ ని నియమించాలన్న డిమాండ్ పెరిగిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో ఈ డిమాండ్ మారుమోగిపోతోంది. ఇప్పటిదాకా రేస్లో వివిఎస్ లక్ష్మణ్, ఆశిష్ నెహ్రా, రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లేమింగ్, కుమార సంగార్కర వంటి పేర్లు రేస్లో వినిపించాయి. అయితే రాహుల్ ద్రావిడ్ వారసత్వాన్ని మరో ఇండియన్ కే అప్పగించాలన్నది బీసీసీఐ ఉద్దేశంగా కనిపిస్తోంది. గతేడాది 7వ స్థానంలో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి ఐపీఎల్ విజేతగా నిలవడం వెనుక మెంటర్ గా గంభీర్ వ్యూహాలు ఫలించటమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీసీఐ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. టీ20 వరల్డ్ కప్ తో టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోనున్నాడు. వన్డే వరల్డ్ కప్ తోనే రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసిపోయినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు రాహుల్ ద్రావిడ్ ఇప్పటిదాకా కొనసాగాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలన్న ఉద్దేశంతో మళ్లీ పదవిలో కొనసాగడానికి ద్రావిడ్ సుముఖంగా లేడు. దీంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అనంతరం రాహుల్ ద్రావిడ్ స్థానంలో కోచ్ బాధ్యతలు స్వీకరించడానికి లక్ష్మణ్ నిరాకరించాడు. దీంతో ఆయన ఇప్పుడు కోచ్ రేస్ లో లేనట్టే. అలాగే బీసీసీఐ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని, అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సి ఉన్నందున తాను భారత క్రికెట్ కోచ్ గా ఉండే అవకాశం లేదని రికీ పాంటింగ్ చెప్పాడు. కుమార సంగార్కర్ కూడా తాను రేస్ లో లేనని చెప్పాడు. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఆస్ట్రేలియన్లను కోచ్ పదవికి సంప్రదించామన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. బీసీసీఐ ఆస్ట్రేలియన్లను సంప్రదించలేదన్నారు. భారత క్రికెట్ వ్యవస్థ గురించి పూర్తిగా తెలిసిన వారినే కోచ్ పదవికి ఎంపిక చేస్తామని తెలిపారు. తనను ఎంపిక చేస్తానని హామీ ఇస్తేనే కోచ్ పదవికి అప్లై చేస్తానని గౌతమ్ గంభీర్ అన్నట్టు ప్రచారం జరిగింది. రాహుల్ ద్రావిడ్ భారత ఏ జట్టుకు కోచ్ గా పనిచేసి అద్భుత ఫలితాలు రాబట్టడంతో టీమిండియా కోచ్ పదవి అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. కానీ గంభీర్ అలా కాదు. ఏ జూనియర్ జట్టుకు గంభీర్ కోచింగ్ ఇవ్వలేదు. అయినా ఆయన పేరు రేసులో ముందు వరుసలో ఉంది. గతంలో టీమిండియా ఓపెనర్ గా ఉన్న రికార్డులు, ఐపీఎల్ రికార్డులు, కోల్కతా నైట్ రైడర్స్ మునిగిపోతున్న నావలా ఉన్న సమయంలో ఆ జట్టు పగ్గాలు చేపట్టి 2 సార్లు ఛాంపియన్ గా నిలపటం, ఇప్పుడు మెంటర్ గాను అద్భుతాలు సృష్టించటం వంటివి గంభీర్ పేరు ప్రముఖంగా వినిపించేలా చేస్తున్నాయి. క్రికెట్ అనేది సమిష్టిగా ఆడే గేమ్ అని, ఏ ఒక్కరికో విజయం, క్రెడిట్ ఇవ్వడం జరగదన్నది గంభీర్ అభిప్రాయం. 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడు. అయితే ఆ ఘన విజయం, క్రెడిట్ మొత్తం ధోనీ, కోహ్లీ ఖాతాలోకి చేరింది. గంభీర్ పలుమార్లు ఈ విషయాన్ని తప్పుపట్టాడు. ఫైనల్లో శ్రీలంకపై గంభీర్ 97 పరుగులు చేశాడు. కానీ ఆ పరుగుల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. విజయంలో అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు గౌతమ్ గంభీర్. ఇకపోతే ఒకవేళ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అయితే కోహ్లీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే వీరి మధ్య అండర్స్టాండింగ్ అంతగా లేదన్నది జగమెరిగిన రహస్యమే. కోహ్లీ ఎంతగా రాణిస్తున్నా ఏదో ఒక రకంగా అతనిపై రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటాడు గంభీర్. వాటన్నిటికీ తనదైన శైలిలో బ్యాట్ తోనే సమాధానం ఇస్తూ ఉంటాడు విరాట్. ఒకానొక సందర్భంలో గ్రౌండ్ లోనే వీరి మధ్య జరిగిన సంఘటనను చూశాం. విరాట్ కోహ్లీ రన్ మిషన్ గా ఎంత రాణిస్తున్నా కూడా ఏదో రకంగా అతని పర్ఫార్మెన్స్ పై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు గంభీర్. మరి ఇలాంటి సందర్భంలో టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వస్తే విరాట్ కోహ్లీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది క్రీడాభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు దిగ్గజాలు భారత జట్టు ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తే బాగుంటుంది అనేది సగటు భారతీయుడి ఆకాంక్ష.